వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇక్కడ ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ గురించి డిస్కస్ చేద్దాం. పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఇక్కడ చూడండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఒకవేళ మనకి ఇక్కడ కండిషనల్ ఫార్మాట్ కానీ ఏదన్నా ఉంటేనే మనం ఇక్కడ ఈ థీమ్స్ ట్యాబ్ ఏదైతే ఉందో ఈ థీమ్స్ ట్యాబ్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, థీమ్ మొత్తం మారిపోతుంది అన్నట్టు. డాక్యుమెంట్ థీమ్ మొత్తం మారిపోతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఇవ్వండి, ఇవన్నీ థీమ్స్. ఓకేనా, మొబైల్లో ఏ విధంగా అయితే థీమ్స్ మార్చుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ థీమ్ మార్చుకుంటుంది. ప్లస్ కలర్ మార్చుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, ఏదైనా ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జిన్ అంటే, మనం పేపర్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ చుట్టూన ఒక మార్జిన్ ఏరియా అనేది సేఫ్ మార్జిన్. ఆ ఏరియాలో ప్రింట్అవుట్ అనేది రాదు, వైట్ బ్లాంక్ ఉంటుంది కదా. సో ఆ ఏరియాని మార్జిన్ ఏరియా అంటారు. యాక్చువల్గా కింద చూడండి, మీకు రైట్ బాటంలో ఇక్కడ మార్జిన్ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఒక బటన్, ఇది ఒకసారి ఒక బటన్, ఇది వచ్చేసరికి ఒక బటన్. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ వ్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం వ్యూ ఇది, ఇదిగోండి పేజ్ లేఅవుట్ వ్యూ ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ బ్రేక్ వ్యూ. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే పేజ్ లేఅవుట్ వ్యూ క్లిక్ చేస్తానో అప్పుడు చూడండి, ఇక్కడ మనకు పేజెస్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక పేజ్, నేను జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ, ఇదిగోండి జూమ్. సో ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్ అన్నట్టు. ఓకేనా, సో అది మార్జిన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ చెప్తున్నా కదా. ఇదిగోండి ఇక్కడ సైడ్ ఏరియా అయితే వైట్ ఏరియా కనిపిస్తుందో, ఇదిగోండి కింద వైట్ ఏరియా, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. సో దిస్ ఈస్ కాల్డ్ మార్జిన్. ఒకవేళ మార్జిన్ మనకు ఎక్కువ చేసుకోవాలంటే ఇదిగోండి తక్కువ చేస్తున్నాను, మార్జిన్ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేస్తున్నాను. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. ఇదిగోండి మీరు ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఏదైతే ఉందో వైట్ ఏరియా, మార్జిన్ నేను తక్కువ చేస్తే తగ్గిపోతుంది. ఇదిగోండి తగ్గిపోయింది. అండ్ మార్జిన్ ఎక్కువ చేయగానే పెరిగిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ది మార్జిన్ ఏరియా. ఓకేనా, ఆ మార్జిన్ని మనం సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఓరియంటేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఓరియంటేషన్ అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయగానే మనకి ఎలా వచ్చింది, ఇగోండి ఇలా వచ్చింది. ఓకే, పోర్ట్రైట్ మోడ్ అంటారు దీన్ని. ఓరియంటేషన్లో పోర్ట్రైట్ మోడ్లో ఉంది. ఇప్పుడు పేజ్ పోర్ట్రైట్లో ఉంది. ఇక్కడ ఇగోండి రెండు ఉన్నాయి, ఇక్కడ పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్. సో ఆల్రెడీ పోర్ట్రైట్లో ఉంది కాబట్టి నేను ల్యాండ్స్కేప్లో క్లిక్ చేయగానే ఇది ఏమవుతుంది, ఇక్కడ కంట్రోల్ పీ యూస్ చేయగానే ఇగోండి ల్యాండ్స్కేప్. ఇంతకుముందు హైట్ ఎక్కువ ఉండే, విడ్త్ తక్కువ ఉండే, ఇప్పుడు విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ల్యాండ్స్కేప్. ఓకే, సో ల్యాండ్స్కేప్ విడ్త్ ఎక్కువ ఉంటుంది హారిజంటల్లీ, అండ్ పోర్ట్రేట్ అనేది వర్టికల్లీ హైట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ల్యాండ్స్కేప్ అనేది విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సైజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్. ఏం సైజ్, పేపర్ సైజ్. ఇప్పుడు ఇది A4లో ఉంది. ఒకవేళ మీకు ఏదైనా వేరే సైజ్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, ఆ పేపర్లో ప్రింట్ తీయాలి అంటే. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ది ప్రింట్ ఏరియా. అంటే ఒకవేళ నేను కంట్రోల్ పీ యూస్ చేయగానే ఏమవుతుంది, డాక్యుమెంట్లో ఉన్న అన్నీ ప్రింట్ అవుతున్నాయి కదా, నాకు అలా వద్దు. సో పర్టికులర్ కొన్ని మాత్రమే కావాలి. అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ నుంచి ఇగోండి మార్చ్ వరకు ఇంతే కావాలి. 1 2 3 4 5 6 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెట్ యాజ్ ఏ ప్రింట్ ఏరియా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక చిన్న థిన్ లైన్ ఒకటి బార్డర్ అనేది వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేయగానే కంట్రోల్ పీ ఇవ్వండి, నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అది మాత్రమే ప్రింట్లో వస్తుంది, మిగతాది ప్రింట్లో రాదు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది మార్జిన్, ప్రింట్ ఏరియా. ఒకవేళ ఈ ప్రింట్ ఏరియా మీకు వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని క్లియర్ ప్రింట్ ఏరియా చేసేయండి, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మీ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ప్రింట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ వాట్, ప్రింట్ ఏరియా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పేజ్ బ్రేక్. నేను ఎక్కడైతే క్లిక్ చేస్తానో అక్కడ నుండి 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. ఇన్సర్ట్ ఏ పేజ్ బ్రేక్. ఇగోండి 4 పార్ట్గా డివైడ్ అయిపోయింది. 0 నేను కాడ క్లిక్ చేసిన, ఇగోండి ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేస్తే 0ది లెఫ్ట్ సైడ్, 0ది టాప్ లెఫ్ట్, 0ది టాప్ రైట్. ఓకేనా, సో 4 పార్ట్స్. ఇప్పుడు నేను కంట్రోల్ పీ క్లిక్ చేయగానే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పేజ్లో వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మనం ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఇది ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్ అలా. సో నాకు ఒకవేళ ఇది అవసరం లేదు అంటే రిమూవ్ పేజ్ బ్రేక్ క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలా ఉండేనో అలా మారిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, బ్యాక్గ్రౌండ్. ఒకవేళ ఈ షీట్లో మనకు ఏదైనా టెంపరీగా లుక్ పర్పస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే యూ కెన్ యూజ్ హియర్ బ్యాక్గ్రౌండ్. మీ కంప్యూటర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా లోగో కానీ ఏదైనా కావాలంటే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది బ్యాక్గ్రౌండ్. సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఇవ్వండి ఏదైనా ఒకటి తీసేసుకుంటున్నాను ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ కోసం.
నేను తీసేసుకున్నా. ఇది టెంపరీ, ఇది ప్రింట్అవుట్లో రాదు. జస్ట్ మన షీట్ ఇది గుర్తు ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్. ఇది ప్యాటర్న్ లెక్క రిపీట్ అయితేనే ఉంటుంది. ఇవ్వండి ఎండ్ కాదు అన్నట్టు. ఒకవేళ మనకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటే యూ కెన్ రిమూవ్ హియర్ డెలిట్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ప్రింట్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్, ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షీట్లో ప్రింట్ ఏరియా ఎంత ఉండాలి, ఓకేనా, రిపీట్ రో రిపీట్స్ కావాలా, కాలం రిపీట్స్ కావాలా, గ్రిడ్ లైన్స్ కావాలా, లేకపోతే ప్రింట్ బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఏం కావాలి అని అడుగుతుంది. డ్రాఫ్ట్ క్వాలిటీ కావాలా, రో కాలం హెడ్డింగ్స్ కావాలా వద్దా, అండ్ ప్రింట్ ఏరియా, ప్రింట్ ఆర్డర్ ఇలా కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైది, తర్వాత దాని కిందిది, తర్వాత రైట్ సైడ్ది, తర్వాత దాని కిందిది. సో ఇది ఎన్ షేప్లో ఉంది, అంటే ఉల్టా ఎన్. ఓకే, సో ఈ ఎన్ షేప్లో కావాలా, లేకపోతే టాప్ టు బాటమ్ కావాలా, లేకపోతే రైట్ లెఫ్ట్ కావాలా ప్రింట్. ఓకేనా, ఇప్పుడు జెడ్ షేప్లో ఉంది. జెడ్ షేప్లో ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ సైడ్ది, దాని తర్వాత కిందిది లెఫ్ట్ సైడ్, దాని తర్వాత దాని పక్కది రైట్ సైడ్. సో అలా ప్రింట్ అవుతుంది. సో మీకు ఎలా ప్రింట్ కావాలి అలా మనం క్లిక్ చేసుకొని ఓకే చేసేస్తే అలా ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఇక్కడ ఏముంది, విడ్త్ అండ్ హైట్. మరి విడ్త్ అండ్ హైట్ ఏంటి, ఓకేనా, ఇక్కడ స్కేలింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ చేయగానే యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే షీట్లో చాలా ఇంక ఉంది, అంటే నెక్స్ట్ పేజ్లో వస్తుంది ఈ ప్రింట్. ఇది ఏదైతే ఇంత ఏరియా ఎక్స్ట్రా ఉందో ఈ ఇంత ఏమవుతుంది, ఇది నెక్స్ట్ పేజ్లో వస్తుంది. మరి నాకు అలా కాదు, ఇగోండి ఇది కూడా నెక్స్ట్ పేజ్లో వస్తుంది. ఈ జీ అనేది ఏదైతే ఉందో 8 నాట్ జీ. సో ఇక్కడ ఇది ఒకటి పేజ్లో ప్రింట్ కావాలంటే ఇక్కడ ఆటోమేటిక్ ప్లేస్లో పేజ్ 1 క్లిక్ చేయండి. చూడండి మొత్తం ఒకటే పేజ్లో వచ్చేసింది. ఇక్కడ మీరు స్కేల్ 81%గా మారిపోయింది, అంటే 100% నుంచి 81%గా మారిపోయింది. అప్పుడు ఏమవుతుంది, సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఏం సైజ్ చిన్నగా అయిపోతుంది, టెక్స్ట్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. బట్ ఈ పార్ట్ ఏదైతే ఉండేనో ఈ పార్ట్ నెక్స్ట్ పేజ్లో వచ్చేది ఇప్పుడు ఒకటే పేజ్లో వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది చిన్నగా అయిపోతుంది, సైజ్ చిన్న చేస్తుంది కదా ఒకటే పేజ్లో వచ్చేది. బట్ డిఫాల్ట్గా నేను ఒకవేళ ఆటోమేటిక్ క్లిక్ చేసుకుని ఇక్కడ 100% చేసేస్తే, ఓకేనా, 100 100% చేయగానే ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ పీ క్లిక్ చేయగానే దీని సైజ్ కొంచెం టెక్స్ట్ సైజ్ కానీ ఇవి ఏముంది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. సో అలా ఎంత మీరు ఎక్కువ క్వాంటిటీ ఒకటే పేజ్లో తీసుకురావాలనుకుంటారో అంత సైజ్ అనేది టెక్స్ట్ సైజ్ చిన్నగా అయిపోతుంది. సో హైట్ ప్రకారంగా చేయవచ్చు, విడ్త్ ప్రకారం కూడా చేసుకోవచ్చు ఇక్కడ, అండ్ డైరెక్ట్ స్కేల్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రింట్లో నాకు ఏది కూడా లైన్స్ కానీ హెడ్డింగ్స్ కానీ రావట్లేదు, రైట్, ఒక ప్లెయిన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి లైన్స్ ఉన్నాయి, ఇగోండి ఇవి బార్డర్స్. ఒకవేళ నాకు గ్రిడ్ లైన్స్ కనపడాలా వద్దా, ఇగోండి ఆఫ్ వెళ్ళిపోయింది. చూడండి ప్రింట్లో ఎట్లా కనిపిస్తుంది అలానే ఉంది కదా. మరి నాకు ఇక్కడ కూడా కనపడాలి ప్లస్ ప్రింట్లో కూడా రావాలంటే కింద చిన్న బటన్ని క్లిక్ చేసేయండి, కంట్రోల్ పీ క్లిక్ చేసేయండి. ఏమైపోతుంది ఇది, ఇగోండి ప్రింట్లో కూడా ఇవి వస్తుంది, ఓకేనా. కానీ మనకు హెడ్డింగ్స్ రావట్లేదు. హెడ్డింగ్స్ ఏంటి, ఇక్కడ పైన ఏబిసిడి కాలం హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇగోండి పైన ఉన్నాయి, ఇగోండి ఇవి, ఓకే. అండ్ ఇక్కడ సైడ్కి ఉన్నాయి, ఇవి కూడా నాకు కావాలంటే ఇక్కడికి వచ్చి హెడ్డింగ్స్, మరి హెడ్డింగ్స్ కనపడాలా వద్దా మీరు వర్క్ చేసేటప్పుడు, ఇగోండి. లేదు ప్రింట్లో కూడా రావాలంటే ఇది క్లిక్ చేసుకోండి, కంట్రోల్ పీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి పైన ఉన్న హెడ్డింగ్స్ కూడా వస్తుంది, ఇగోండి లెఫ్ట్ ఉన్న హెడ్డింగ్స్ కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ షీట్ ఆప్షన్స్ ఆఫ్ వాట్, గ్రిడ్ లైన్స్ అండ్ హెడ్డింగ్స్. ఈ లైన్స్ని గ్రిడ్ లైన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్వర్డ్, ఇవన్నీ ఏంటంటే ఒకవేళ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏదైనా షేప్ తీసుకుంటే, ఓకేనా. సో నేను ఇక్కడ ఒక షేప్ తీసుకున్నా, ఇవ్వండి. సో ఇది నేను డూప్లికేట్ చేస్తున్నా కంట్రోల్ యూస్ చేసి, ఓకే. ఇప్పుడు ఈ షేప్ ఇక్కడ పెట్టేస్తున్నా, దీనికి సంబంధించిన కలర్ నేను చేంజ్ చేసినాను. మళ్ళీ నేను ఇంకో డూప్లికేట్ చేస్తున్నా, ఇంకో కలర్ చేంజ్ చేస్తాను నేను ఇక్కడ. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ ముందు ఉంది కదా, ఇది వెనకకి తీసుకురావాలంటే అప్పుడు మనం ఇక్కడ పేజ్ లోడ్లోకి వెళ్ళేసి సెండ్ బ్యాక్వర్డ్, ఇవ్వండి, ఓకేనా. బ్రింగ్ ఫార్వర్డ్, మళ్ళీ దీని లోపల బ్రింగ్ ఫ్రంట్ అంటే ఒకటిసారి ముందుకు వస్తుంది, బ్లూ వెనకకు ఉంది కదా, బ్రింగ్ ఫ్రంట్ ఇవ్వండి ముందుకు వచ్చింది. సెండ్ బ్యాక్వర్డ్ అండ్ వెనకకి వెళ్ళిపోయింది. బ్యాక్వర్డ్ అంటే ఒకటిసారి వెనకకి వెళ్తుంది, బ్యాక్వర్డ్ అంటే 1 by 1 బ్యాక్వర్డ్ అంటే 1 by 1 వెనకకి వెళ్తుంది. బ్యాక్ అంటే ఒక్కటిసారి ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే ఒకటిసారి వెనకకి వెళ్తుంది. అండ్ ఫ్రంట్ అంటే ఒకటిసారి ముందుకు వస్తుంది. ఫార్వర్డ్ అంటే 1 by 1 ఫార్వర్డ్ వస్తుంది, ముందుకు వస్తుంది. అండ్ సెలెక్షన్ ప్యాన్, మనకి ఇక్కడ చూడండి మనం ఏమేమి షేప్స్ తీసుకుంటున్నామో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇవ్వండి.
సెలెక్షన్ ప్యాన్లో రైట్ సైడ్లో మీకు ఇక్కడ సెలెక్షన్ ప్యాన్ అనేది వచ్చేస్తుంది. అవసరం లేదంటే ఇక్కడ ఆఫ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఐ సింబల్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ హైడ్ అండ్ హైడ్ చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలైన్. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉందో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఉంది కదా, ఒకవేళ కరెక్ట్ ఈక్వల్గా ఉండాలంటే క్లిక్, షిఫ్ట్ చేసేసుకొని క్లిక్ క్లిక్. అలైన్ లెఫ్ట్, రైట్, సెంటర్, టాప్, బాటమ్, మిడిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్లీ, డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్ లెఫ్ట్ అని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసింది, ఓకేనా. కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ లేదు, అంటే ఈ ఆబ్జెక్ట్కి ఈ ఆబ్జెక్ట్కి ఈక్వల్ స్పేస్ లేదు. అప్పుడు క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ, ఆటోమేటిక్గా ఈక్వల్స్ డిస్టెన్స్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ కూడా ఉంది. అంటే ఇది విడివిడిగా ఉంది కదా, దీన్ని గ్రూప్ కూడా చేసుకోవచ్చు, అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ అంటే కలిసిపోతుంది, సింగిల్ ఆబ్జెక్ట్ లెక్క మారిపోతుంది. మరి క్లిక్ చేసుకొని అన్గ్రూప్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ విడిపోతుంది, ఓకే. ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అయిపోతుంది, ఇదిగోండి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ రొటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రొటేషన్ అంటే మనం రొటేట్ 90 degrees లెఫ్ట్, 90 degrees రైట్, ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజాంటల్, మీకు ఎలా కావాలో ఆబ్జెక్ట్స్ని రొటేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ use of what means page layout in Excel.